ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. వావి వరుసలు ఇప్పుడు కావలయునా? వావి వరుసల గురించి నీవు చెప్పవలయునా, నేను వినవలయునా? ఆ చింతామణి నాటకాన్ని అద్భుతంగా ఆ రోజుల స్థాన నరసింహారావు గారు, నేటి నిన్న మొన్నటి దాకా బోరాసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా అద్భుతంగా చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నక్షత్రుడిని పట్టుకున్నాడు, స్టేజ్ మీద పడేశాడు, కత్తి తీశాడు. ఈ అర్ధరాత్రి పూట ఆమె ఏమిస్తుంది రా డబ్బులు? నటులు ఉన్నారే, ఆ నటులు తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి పుస్తకంలో లేదంతా తెచ్చి అంటుకట్టడానికి ఆ విధంగా తీసుకొచ్చి నాటకాన్ని సర్వనాశనం చేశారన్నమాట. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రాలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, అదేవిధంగా రాయలసీమలో ఎంతోమంది మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేశాం. మరి ఈరోజు తెలంగాణలో చాలామంది మీరు హైదరాబాద్కి వెళ్తే ఖచ్చితంగా వీరిని కలవండి అని చెప్పి చాలామంది సూచించినటువంటి కళాకారులు మన ముందున్నారు. మరి వారి చేత ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు నాటక రంగంలో ఎంతో విశేష కృషి చేసినటువంటి, ముఖ్యంగా సాహిత్యపరంగా కృషి చేసినటువంటి పెద్దలుగా మాకు తెలిసింది. మరి మీ పరిచయాన్ని మా ప్రేక్షకుల కోసం. నా పేరు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు. నేను మార్చి 1వ తేదీన 1951లో అప్పట్లో ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉన్నటువంటి లింగసముద్రం మండలంలో నేను జన్మించాను. చదువంతా కూడా ఆ లింగసముద్రం హై స్కూల్లోనే జరిగిపోయింది, SSLC వరకు. ఆ తర్వాత 4 సంవత్సరాలు కందుకూరుకు వచ్చి TRR గవర్నమెంట్ కాలేజీలో PUC BA మొత్తం వెరసి 4 సంవత్సరాలు అక్కడ చదువుకొని ఆ తర్వాత MA చదవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి MA తెలుగు 2 సంవత్సరాలు చేసి 1975లో MA పూర్తయిన తర్వాత నేరుగా హైదరాబాదే వచ్చాను. మా బంధువుల ప్రాపకం వల్ల వారింట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటూ 1977 జూన్లో నాకు శ్రీ రామభద్ర జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒక ప్రైవేటు కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా నాకు అవకాశం వచ్చింది. అక్కడ నుంచి దాదాపు 32 సంవత్సరాలు అనగా 2009 దాకా నేను అధ్యాపక వృత్తిలో ఉన్నాను. ఒక 2 సంవత్సరాలు మాత్రం ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాను. ఈ 30 సంవత్సరాల ఈ వ్యవధిలో నాకు చిన్నప్పటి నుంచి భగవద్దత్తంగా మా వంశ పారంపర్యంగా సంగీతము, అభినయము అవన్నీ కూడా నాకు అనుకోకుండా నాకు ఆ వరాలు భగవంతుడు నాకు ప్రసాదించాడు. మరి ఒక విద్యావంతుడుగా చదువులయ్యను కన్నటువంటి తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు. మా తల్లి పూజ్యురాలు శ్రీమతి వేంగళమ్మ గారు, మా తండ్రి పూజ్యులు కొట్టే శేషయ్య గారు. వారిప్పుడు
వారు స్వర్గతులయ్యారు, ప్రస్తుతం అలభ్యాలు. ఆ విధంగా వారు నన్ను కష్టపడి చదివించారు. అందులో మా తండ్రి గారికి ఈ భారత భాగవత రామాయణాలు కంఠగతంగా తెలుసు ఆయనకు. అది ఒక పెద్ద గొప్ప వరంగా నాకు సంభవించింది. ఎందుకంటే ఆయన చదివింది 3వ క్లాస్ అయినా కానీ భారత భాగవత రామాయణాలు అనర్గళంగా ఉపన్యాసం చేయగలడు. ఆయన అడిగాను, 3 క్లాసులు చదువుకొని మీరు ఇట్లా ఎలా వచ్చారండి అని అంటే, ఆయన బాల్యంలో ఒక సంస్కృత పండితుడు మా గ్రామంలో ఉండేవారంట. ఆ సంస్కృత పండితుడి యొక్క పుణ్యాన ఆయనకు ఈ దిషణ పాండిత్యం ఆయనకు సంక్రమించిందని చెప్పాడు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. థ్యాంక్ యూ సార్. మరి ఈ చక్కని కళాభిషేకాన్ని ఒక మంచి ప్రార్థనా గీతంతో, ముఖ్యంగా నటరాజస్వామిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మీ తొలి పలుకుల్లో నాకు అర్థమైంది ఏమంటే, నాన్నగారు 3వ తరగతి చదువుకొని 3వ తరగతికే ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా అని మీరు చెప్పారు. మరి బాగా తెలుగులో ఎంఏ చేసినటువంటి మీరు ఈ రంగస్థలం వైపు ఎట్లొచ్చారు అనేటువంటిది? అప్పట్లో నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అది భగవత్ కృప నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా పద్యాలు పాడితే అది విని నేను అలాగే పాడడం నాకు అలవాటైపోయింది. మా ఊర్లో రిహార్సల్ జరుగుతుండేది అప్పుడప్పుడు. కొంచెం సంగీతం తెలిసిన ఒక మహానుభావుడు చిన్నపిల్లలకి సంగీతం చెప్తుంటే నేను ఇంకా చిన్నవాడిని, కానీ రిహార్సల్ వచ్చి కూర్చునేవాడు సాయంత్రం 3-5 గంటలప్పుడు. వాళ్ళు పాడిన పద్యాలన్నీ నాకు నోటికి వచ్చేవి. అలా ఒక 2-3 రాగాలు ఆ విధంగా నాకు అనుభవంలోకి వచ్చాయన్నమాట. తర్వాత దేవాలయాల దగ్గర అక్కడక్కడ మనం సమావేశమైన చోట ఈ పిల్లలు ఒక పద్యం పాడరాట నేనే పాడేవాడిని. అది చూసి మాకు పెద్దలు, నాకంటే ముందు తరం వాళ్ళు ఏం చేశారంటే ఒక సాంఘిక నాటకం వేయాలని పల్లెపొడుచు నాటకం వాళ్ళు తెచ్చుకున్నారు. ఒక డైరెక్టర్ని పెట్టుకొని తెచ్చుకున్నారు, పల్లెపొడు నాటకం వేద్దామని. ఆ సంకల్పంతో అందులో 13 ఏళ్ళ ఒక గోపి అనే ఒక పాత్ర ఉంది దాంట్లో పిల్లవాడు అంటే వాళ్ళంటే దాదాపు 20 ఏళ్ళు దాటిన వాళ్ళు. వాళ్ళందరూ అన్నిటికీ ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు సరిపోయారు. కానీ ఆ 13 ఏళ్ళ కుర్రవాడి పాత్ర వేయాలంటే ఎవరు దొరకలేదు. నేను అక్కడే ఉన్నాను, ఆడుకుంటూ ఉన్నాను. నన్ను పిలిచారు, అరే నువ్వు డ్రామా వేస్తావా అన్న. అప్పుడు నేను 7th క్లాస్ చదువుకొని ఉన్నాను మాస్టర్. వేసవి సెలవు ఖాళీగా ఉండేది, వేస్తాను అన్నాను. ఆ విధంగా ఆ గోపి పాత్రతో నాకు రంగస్థలం మీద ప్రవేశించే అవకాశం లభించింది. దీనికి మా తండ్రి గారి యొక్క కృషి కూడా అనితర సాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నన్ను రిహార్సల్కి తీసుకెళ్ళి రాత్రిపూట, అప్పట్లో ఈ విద్యుత్ దీపాలు లేవన్నమాట, లాందర్ల మీద అది కిరోసిన్ దీపాల దగ్గర రిహార్సల్స్ ఉండేది ఆ వెలుగులో. అప్పుడు ఆయన నన్ను చేయబట్టి తీసుకుని పోయేవాడు. తీసుకుపోయి డైలాగ్ చెప్పు, బాగా చెప్పు, అలా కాదు ఇలా అని చెప్పాడు. మా తండ్రి గారు కూడా చాలా నాటకాలు అప్పట్లో ఆడారట. నేను పుట్టక ముందు ఆడారట, తర్వాత మానుకున్నాడు ఆయన. మానుకొని మృదంగ విద్వాంసుడు కాబట్టి ఆయన ఈ నాటకాలకు, హరికథలకు మృదంగం ఆయన సహకారం చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఒక జన్మ సంస్కారం. దానికి తోడు మా పినతండ్రి ఉన్నాడు.
ఆయన ప్రఖ్యాతమైనటువంటి మహానటుడిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో డివి సుబ్బారావు తర్వాత బండారు రామారావు ఇలాంటి మహానుభావులంతా ఉన్న రోజుల్లో ఆయన దుర్యోధనుడు, విశ్వామిత్రుడు ఇవన్నీ వాళ్ళ సరసన నటించేవారు. ఆయనకు నన్ను చూస్తే ఆయనకు చాలా అపారమైన ప్రేమ అన్నమాట. ఎప్పటికైనా వీడు పైకి వస్తాడు అనే భావం ఆయనకు ఉండేది, అనిపించేది అన్నమాట. అప్పుడప్పుడు ఆయన వచ్చినప్పుడు బాబాయ్ ఈ పద్యాలు ఏదైనా రాసి ఇవ్వండి అంటే ఏదైనా నాటకం పద్యాలు కాగితం మీద రాసి ఇచ్చేవాడు. ఇచ్చి ఆయన చదివేవాడు, ఇలా చదవరా అని. అవి అలాగే నేను బాగా చేసేవాడిని. అదంతా కూడా మన గొప్పతనం ఏం కదండి, అది పూర్వజన్మ సంస్కారం, అంతకంటే ఏం లేదు. అది అలాగా నాకు వచ్చింది అనమాట. తర్వాత నేను చదువు కూడా డిగ్రీ నేను ఇంగ్లీష్ మీడియం, బిఎడ్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నానండి. కానీ తర్వాత నాకు అప్పట్లో హిస్టరీలోను ఎకనామిక్స్లోను బాగా ఎక్కువ మార్కులు వచ్చేది. నాకు ఇప్పటికీ ప్రొఫెషన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి డిగ్రీలో. కానీ నా మనసు ఎందుకో తెలుగు మీద పడింది. అందువల్ల ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగుకు అప్లై చేశాను, వచ్చింది ఎంఏ సీట్ వచ్చింది, వెంటనే అయిపోయాను. ఆ తర్వాత నేను తిరిగి చూసుకోలేదండి. నాకు ఎంఏలో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత అప్పుడే నాకు మనసులో పడింది పిహెచ్డి కూడా చేద్దామని. అలా హైదరాబాద్ వచ్చి జాబ్ వచ్చిన తర్వాత మా గురువారు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు అని మంజుశ్రీ అని ఆయన కాలం పేరు. మహానుభావుడు, మహా గొప్ప ఋషి లాంటి వాడు అన్నమాట. ఆయన ఒక రకంగా చూడాలంటే వ్యాసుడు లాంటి వాడు. అంత అద్భుతమైనటువంటి పాండితీ ప్రాభవాలు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఆయనతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరంలో నన్ను గ్రహించి, నాయన నువ్వు పిహెచ్డి చేయరాదా అన్నాడు. నాకు చేయాలని కోరుకుంది మాస్టర్ అని. ఒక వ్యాసం రాసి తీసుకొని రా, చూద్దాం నీకు పిహెచ్డి సీటు తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక వ్యాసం రాసి తీసుకొని రమ్మన్నాడు. దేని మీద తెమ్మంటారు, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పమన్నాడు. నాకు నాటకాలు అంటే ఇష్టం. అంచేత నాకు కాళ్ళకూరు నారాయణరావు గారి నాటకాలు ఇంకా బాగా ఇష్టము. చింతామణి నాటకం ఇవన్నీ చూశాను నేను. అందువల్ల చింతామణి మీద నాటకం మీద కానీ లేకపోతే ఆయన రాసినటువంటి నాటకాలు ఏదో ఒక నాటకం మీద తీసుకొస్తానండి అన్న. చింతామణి వద్దు, ఎందుకంటే అందరూ తెలిసిందే కదా. వారి నాటకాలు ఏదో ఒక కొత్త నాటకం, అంటే మనకు బయట పరిచయం లేని నాటకం చూడమంటే పద్మవ్యూహం రాశాడు కాళ్ళకూరు నారాయణరావు గారు. అద్భుతమైన నాటకం. ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఉత్తమ గ్రంథంగా కూడా దాన్ని ప్రకటించారనమాట. 1919లో రాశారు పద్మవ్యూహం నాటకం. ఆ నాటకాన్ని తీసుకొని లైబ్రరీకి వెళ్ళి ఒక నెల రోజులు తెప్పలో పడి దాదాపు ఒక 50 పేజీలు ఒక ఆర్టికల్ రాసి తీసుకొని చూపించారనమాట. చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయి, నేను నీ కోసమే నేను ఉస్మాన్ యూనివర్సిటీ హెడ్ దగ్గరికి వెళ్ళి, నాకు ఎప్పుడో ఇస్తామన్నారు గైడ్షిప్, ఇప్పుడు తీసుకుంటానని చెప్పి ఆ తర్వాత వెళ్ళి ఆయన గైడ్షిప్ తీసుకొని నన్ను ఆయన స్టూడెంట్గా నియమించుకున్నాడు. అలా ఒక 6 సంవత్సరాల పాటు చేశాను. కాళ్ళకూరు నారాయణరావు గారి సమస్తమైనటువంటి గ్రంథాల మీద ఆయన వచన కావ్యాలు రాశారు, పద్య కావ్యాలు రాశారు, నాటకాలు రాశారు, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా గుదిగుచ్చుకొని ఆ రోజులో నాకు అదృష్టం ఏంటంటే కాళ్ళకూరు నారాయణరావు గారు కుమారులు ఉండేవాడు, కాళ్ళకూరు సదాశివరావు గారు. ఆయన అప్పట్లో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్. ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది, ఆయన శిష్యుడితో పరిచయ భాగ్యం కలిగింది. అలా కాకినాడ వెళ్ళి, రాజమండ్రి వెళ్ళి అనేక గ్రంథాలన్నీ సేకరించుకొని ఒక 6-7 సంవత్సరాల మధ్య ప్రాంతంలో, అంటే 1987లో నాకు డాక్టరేట్ అవార్డు అయిందనమాట. 87 అవార్డు అయింది. అయిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, పిహెచ్డి తీసుకున్న తర్వాత అదేం గొప్ప విషయం కాదనిపించింది, ఇంకా ఏం చేయాలి. అప్పటికే నాకు 1982 ఆ ప్రాంతంలో పూజ్యులు నటసారథి శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు గారు ఉండేవారు, ప్రస్తుతం వారు కీర్తిశేషులు. ఆ పురుషోత్తమరావు గారు ఇంటి పక్కనే మేము ఉండడం వల్ల నేనేదో మాటకు వచ్చి నాకు కూడా పద్యాలు పాడడం వచ్చండి అన్నాను. అప్పటికే ఆయన సిఎస్ఆర్ కళామందిరం అని బాగా విస్తృతంగా నాటకాలు ఆడుతున్నాడు, ఎంతోమంది కళాకారులను పరిచయం చేసినాడు. ఈయన ఇప్పుడు ఆయన ఒక విధంగా చూసుకుంటే ఈ జంట నగరాలలో ఆయన బాగా ప్రోత్సహించినటువంటి వారిలో ఆయన ఒకడు. నన్ను బాగా ప్రోత్సహించాడు. నేను కానీ డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ మేమిద్దరం పైకి వచ్చాము అంటే కేవలము శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు గారు. ఆయన కృష్ణ పాత్ర వేసేవారు, మాకు తగిన పాత్రలు మాకు ఇచ్చేవారు. అక్కిరాజు సుందరరామకృష్ణ అర్జునుడు వేసేవాడు, నేను కర్ణుడు వేసేవాడిని. ఇలాగే కొన్ని దాదాపు ఆయన దర్శకత్వం, ఆయన నిర్వహణలో దాదాపు ఒక
100-200 ప్రదర్శనలు చేసే నాటకాలు, వివిధ నాటకాలు. అంటే మీరు నాటకాలు కూడా వేశారు, ప్రదర్శనలు ఇచ్చారు. నటుడిగానే నాకు పరిశోధకుడిగా పేరు వచ్చింది. ఆ తర్వాత నటుడిగా 1982 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 50 సంవత్సరాలు కావచ్చు, విస్తృతంగా పద్య నాటకాలు ప్రదర్శించిన వాళ్ళల్లో ఈ జంట నగరాల్లో నేనే మొదటి వాడిని అంటానికి అతిశయోక్తి ఏమి లేదండి. విస్తృతంగా సహస్రాధికంగా ప్రదర్శనలు. ఏ ప్రదర్శనలు చేసినారు సార్? చాలా ఇచ్చానండి. తర్వాత ఇప్పుడు మామూలుగా పాండవోద్యోగ విజయాల్లో మామూలుగా దుర్యోధనుడు, కర్ణుడు ఇవన్నీ వేసాను. గయోపాఖ్యానంలో గయుడు, అలాగే ఇంకా చాలా చాలా ఇప్పుడు ప్రసన్న యాదవ్ అని లక్ష్మీనరసింహ చిలకమర్తి వారి ప్రసన్న యాదవ్ అని, దాంట్లో నరకాసురుడు వేశాను. నేను వేసిన పాత్రలనే దుర్మార్గమైన పాత్రలే వేశాను, విలన్ పాత్రలే వేశాను అనమాట. అలాగే ఇంకా ఈ తులసి జలంధరన్ ఉంది. ఆ తులసి జలంధరన్ తీసుకొచ్చి ముత్తనేని చెన్నకేశవులు గారని ఆయన మహాకవి, గొప్ప కవి ఆయన. నేను ఇంకా ఒక వ్యక్తి, ఒక పెద్ద స్కాలర్ నన్ను పిలిచి, నువ్వు కర్ణుడు చాలా బాగా చేస్తున్నావు, దుర్యోధనుడు చేస్తున్నావు, ముత్తనేని చెన్నకేశవులు రాసినటువంటి తులసి జలంధర్ ఉంది, అది వేమూరు గగ్గయ్య గారు కూడా ఆ రోజుల్లో వేసేవారయ్యా, నేను చూశాను, ఆ నాటకం పట్టుకో అన్నాడు. సరే వెంటనే మరుసటి రోజు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం జెరాక్స్ తీసుకొని వచ్చి చదివి ఈనాటి ప్రదర్శనకు అనుకూల్యంగా నేను అది ఏర్పాటు చేసుకొని ఆ తులసి జలంధర్ నాటకం దాదాపు ఒక 20 ప్రదర్శనల దాకా. అందులో మీ పాత్ర ఏంటి సార్? జలంధరుడు. ఈ విధంగా ఈ మామూలుగా ప్రతినాయక పాత్రలు, ప్రాముఖ్యం ఉండేటువంటి పాత్రలు ఉన్నాయి. అలాగే నరకాసురుడు, చిలకమర్తి వారు రాశారు ప్రసన్న యాదవ్ అని, అద్భుతమైన నాటకం అనమాట. ఆయన రాసిన గయోపాఖ్యానం కంటే గొప్పగా ఉండేది ప్రసన్న యాదవ్. అంటే గయోపాఖ్యానం రాసిన తర్వాత రాశాడు, 1905లో రాశాడు. నేను ఆ గయోపాఖ్యాన ప్రసన్న యాదవ్ తీసుకొని నరకాసుడుగా దాదాపు ఒక ప్రసన్న యాదవుడు అంటే శ్రీకృష్ణుడు, ప్రసన్నుడైనటువంటి శ్రీకృష్ణుడు. దాన్నే నరకాసుర అని మళ్ళీ అది సబ్ టైటిల్ కూడా ఉంది, నరకాసుర అని ఉంటుంది అనమాట. దానిని ఒక దాదాపు 50 ప్రదర్శనలు ఇచ్చాను, రేడియోలో ఇచ్చాను, టీవీలో ఇచ్చాను. మరి ఇన్ని ప్రదర్శనలు చేసిన వాళ్ళు మీరు మా ప్రేక్షకులు ఎప్పుడు ఏ పద్యం పాడతారో అని ఎదురు చూస్తున్నారు, వారిని కూడా సంతృప్తి పరచాలి కదా. మరి మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక పాత్ర నుంచి ఒక మంచి పద్యాన్ని పాడతాను. ప్రసన్న యాదవ్ అన్నారు కదా, అది నాకు చాలా ఇష్టమైంది. అందులో నరకాసురుడు అంటే చాలా ఇష్టం. ఆ నరకాసురుడు ఆయన ఊర్వశిని దేవేంద్ర లోకంలో ఇంద్రుడిని ఓడించిన తర్వాత నరకాసురుడు, నేను ఇప్పుడు దేవేంద్రుడు ఇంద్ర పదవి నాకు వచ్చింది, ముందు ఆ ఊర్వశిని తీసుకురామంటారు. ఆ ఊరసు మీద ఇతనికి వ్యామోహం కలిగింది. ఆ వ్యామోహం తర్వాత నాశనానికి వచ్చింది అనుకోండి. ఆ ఊర్వశిని తీసుకురమ్మంట. అప్పుడు ఆమె ఉద్యానవనంలో ఉండి వీడు వెళ్తాడు ఉద్యానవనం దగ్గరికి. అక్కడ ఆ నరకాసురుడు ఆమెను చూచి మోహితుడు అవుతాడు. అందరూ 18 చదువుతారు. ఓకే సార్. ఊర్వశి నా భాగ్యరాశి ప్రేయసి, పొలతి కన్నుల గప్పుకుందో, పువ్వులను పూజితో నిన్ను మనంబలరన్ పట్టపు దేవి సేయుదును, నీ ఆజ్ఞను తలదాల్తో వేల్పులకెల్లన్ దొరసాని వయదవు, ముప్రద్దుల్ నిను గోత్రు దైత్యులు నీ కన్నుల సన్నలను మెలగి కేల్మోడ్చి నీ భృత్యులై
అప్పుడు ఆవిడ తెలివి ఒక మాట అంటుంది, అరే దేవేంద్రుడు నీకు అన్న, నేను నీకు వదిన, నీవు నన్ను కోరడం ధర్మం కాదు అని అంటే వాడు తక్కువ తిన్నాడా, వాడు ఇక దాని చిట్టా అంతా ఎత్తుతాడనమాట. ఊర్వశి వావి వరుసలు ఇప్పుడు కావలయునా, వావి వరుసల గురించి నీవు చెప్పవలయునా నేను వినవలయునా? నెలతరో ఏమి కావలయు నీకు అలపాండవ మధ్యముండు, దేవేంద్రుని కుమారుడైన అర్జునునితో నీవు ప్రణయం సాగింపదలుచుకుంటేవి, అతడు నిన్ను మూర్తిగా భావించి కాదనన్నాడు. అప్పుడు నీవు శపించినావు. అప్పుడు ఈ వావు వరుసల యొక్క వ్యవహారము నువ్వు మర్చిపోయి అడిగితివా? నీ గలమున తాళి గట్టిన మరుండటే, నీ గలమున తాళి గట్టిన మగండటే, నీకు పురూరవుని ప్రేమించితివి, వానితో సంసారము చేసితివి, వానితో బిడ్డల కంటివి. అప్పుడు ఈ వావి వరుసలు మర్చిపోయినావా? బహుశా మర్చిపోయి ఉండొచ్చు. నీ చెలియకు నట్టి మేనకకు చేరువ చుట్టమే, గాది పట్టి విశ్వామిత్రుని కఠోర తపస్సు చెడగొట్టుటకై దేవేంద్రుడు మేనకను పంపించినాడు. అప్పుడు ఆ మేనక విశ్వామిత్రునితో కొన్ని సంవత్సరములు దాంపత్యం చేసినది. నీ మిత్రులందరూ ఇటువంటి వారే. వావులు వెదుకందలంచెదవు, వావులు వెదుకందలంచెదవు, ఉంపుడు గత్తెకు వావులేటికే, చాలా బాగుంది సార్. ఎవరు ఇంతవరకు మన ఛానల్లో పాడనటువంటి పద్యాలు, మంచి నాటకం గురించి మాకు తెలియజేసినారు. మరి మీరు ఓన్లీ అంటే ఎక్కువగా మొట్టమొదట చేసినటువంటి పిహెచ్డి మన పౌరాణిక సాంఘిక నాటకమైనటువంటి చింతామణి, వరవిక్రయము, మధుసేవ, అలాగే చిత్రాభిధేయము, పద్మవ్యూహము, సంసార నటన, ఈ మొత్తం 7 నాటకాలు ఆయన రాశారండి. తర్వాత అద్భుతమైన ఒక్క నవల రాశారు, ప్రతాపరుద్రమ దేవి అని. చాలా అద్భుతమైనటువంటి ఒకటి రాశారు. అది 12 యూనిక్ నావెల్, అద్భుతమైన నావెల్. ఇలా ఆయన రాసినటువంటి గ్రంథాల్లో చిత్రాభిధేయం మొట్టమొదటిది అయితే, అప్పట్లో చిత్రాభిధేయానికి ఆ చదివి ఒక పీఠాధిపతి అండి, ఆ పీఠాధిపతి ఆ పుస్తకం చదివి ఆ రోజుల నాటకం చూసి మహాకవి అనే బిరుదు కాళకోటి నారాయణరావు గారికి ఇచ్చారు. అలాగే 1919లో పద్మవ్యూహం అనేటువంటి నాటకం, అంటే అభిమన్యుని వధఘట్టం, ఆ 1919లో ఆ నాటకం రాసి అది ప్రదర్శిస్తే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇది ఉత్తమ గ్రంథంగా కూడా దాన్ని పేర్కొన్నారు. అలాగే ఇక చింతామణి నాటి నుండి నేటి వరకు 1920లో అది వచ్చింది. నాటి నుండి నేటి వరకు ఒక అద్భుతమైనటువంటి నాటకం ఇంకా బతికున్నది. అంటే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందంటే అది చింతామణి తప్ప మరొకటి కాదు. ఆ చింతామణి నాటకం అందరికీ తెలిసినటువంటిది. అలాగే వరవిక్రయం నాటకం ఉంది, అది కూడా వరకట్న దూష్యం అని చెప్పేసి ఆయన వరవిక్రయం రాశారు. అది అద్భుతంగా ఆ రోజుల్లో ప్రదర్శన చేశారు. అలాగే మద్యపానం మంచిది కాదని మధుసేవ అనేటువంటి గ్రంథం రాశారు.
ఆ మధుసేవ అనేటువంటి గ్రంథం కూడా అప్పట్లో చాలా బాగా పేరు వచ్చింది, బాగా వేశారు. ఇవన్నీ కూడా మనకు పాత నటరత్నాలు పుస్తకాలు చదివితే ఏ ఏ నటులు ఏ ఏ పాత్రలు వేశారంటే మధుసేవ చేత ఇవన్నీ వర విక్రయం వెయ్యి నటుడు ఎవరు కనపడలేదు నాకు ఆ పుస్తకం. మిక్కిలినేని గారి నటరత్నాలు చదివేది అంటే ఆ రోజు పాపులర్గా ఉంది. ఇప్పుడు మధుసేవ అంటే అది ఈనాడు అది పోయింది, దాని వ్యాప్తి పోయింది. అలాగే వర విక్రయం అనేది కూడా ఇప్పుడు కట్నాలందరూ తీసుకుంటూ హాయిగా బతుకుతున్నారు కాబట్టి అది ఆ మెసేజ్ పోయింది అనమాట, చచ్చిపోయింది, అవుట్డేటెడ్. అందువల్ల దాని గురించి ఇప్పుడు ఎక్కువగా ఎవరు వేయటం లేదు మేడం. కాకపోతే ఇక చింతామణి అంటే అది ఎవర్ లాస్టింగ్. మానవ సమాజం ఉన్నన్ని రోజులు పెడదారులు తప్పటం అనేది సర్వసాధారణం. అందులో అది మంచిది కాదు, వ్యభిచారం అనేది మంచిది కాదు, వేసే సంపర్కం మంచిది కాదు అని ప్రబోధించేటువంటి నాటకం. మానవ సమాజం ఉన్న రోజులు అటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అందువల్ల చింతామణి నాటకం ఇంకా బ్రతికున్నది. ఆ చింతామణి నాటకాన్ని అద్భుతంగా ఆ రోజుల స్థానం నరసింహారావు గారు, నిన్న మొన్నటి దాకా బోర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా అద్భుతంగా చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు. మీరు కూడా ప్రదర్శించారా సార్? అది నాకు నా నట జీవితానికి నాకు ఉన్నటువంటి 40-50 సంవత్సరాల నట జీవితంలో నాకు ఒక మంచి నాటకం ఉన్నది అని అంటే అందరూ పండితుల నుంచి పామర్ల దాకా నన్ను మెచ్చుకున్నది భవానీ శంకరుడి పాత్ర అన్నమాట. ఎందుకంటే అక్కడ ఆ భవానీ శంకరుడి పాత్రలో స్టేజ్ మీద నేను నటిస్తుంటే ప్రేక్షకులు కూర్చొని నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, అందువల్ల అంటే ఆ తిట్లు కాదు, అవే మనకు పూల వర్షాలు, ఆ మాటలే పూల వర్షాలు. అలా ఆ పాత్ర అంటే ఇప్పుడు ఏమైందంటే అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితి ఏమైందంటే కళ్యాణి పాడదామా, భీమ్లాస్ పాడదామా, గంట పాడదామా, అరగంట పాడదామా, లేదా 2 గంటలు పాడదామా అనే స్థాయికి వచ్చేసి పద్య నాటకాలు నాశనం చేశారు. కానీ ఆ క్యారెక్టర్లోకి లోపలికి వెళ్ళిపోయి ఆ క్యారెక్టరే తనుగా భావించుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. నా అదృష్టం ఒకటి ఉందండి. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నన్ను చూచి సిఎస్ఆర్ కళామందిరం ద్వారా మా ఐదారు పురుషోత్తరావు గారు, ఆయనేమో బిళ్ళమంగళ్ళు వేసేవాడు, నన్ను భవానీ శంకర్గా సెలెక్ట్ చేశాడు. ఎలా సెలెక్ట్ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. డ్రామా చూసాను కానీ వచ్చి కూర్చున్న తర్వాత అకిరా సుందరరామకృష్ణ మేము అందరం ఉన్నాం ఇక్కడ. తర్వాత వీరు కావాలి నాకు భవానీ అన్నారు. ఆయన ఎందుకు ఏం చూశాడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఆయన మరణం దాకా నేను ఆయన గురువుగా భావించాను, నన్ను ఆయన చాలా కొడుకుగా భావించుకున్నాడు. ఆ నాటకం గురించి ఎన్ని గంటలు మేము చర్చించుకునేవాళ్ళం. ఎందుకంటే నేను దాంట్లో రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. నా అభిప్రాయం ఆయన చెప్పేవాడిని, ఆయన అభిప్రాయం ఏంటంటే ప్రాక్టికల్. ఆయన నాటకాలు చింతమణి బాగా ఆడతారు కదా, ప్రాక్టికల్. ఆ విధంగా ఆయన సరసన 10 నాటకాలు ఆడి చాలా శభాష్ అనిపించుకున్నటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవకాశం ఆయన గొప్పతనం ఒకటి ఉందండి. మామూలుగా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం, నన్ను ప్రేమగా కొడుకులాగా చూసుకుంటాడు, నేను ఆయన గురువుగా చూసుకుంటాం. స్టేజ్ మీదకి వచ్చిన ఒకటే మాట అంటాడు, నువ్వు నాకు శత్రువు అంటాడు. అంతే, నేనైనా మార్కులు తెచ్చుకోవాలా, నువ్వైనా మార్కులు తెచ్చుకోవాలా. అక్కడ మాత్రం మన ఇద్దరు శత్రువులు అనేవాడు. అలా అని ఎక్స్ట్రా డైలాగులు కొట్టేవాడాను. నేను ఒకసారి చూసాను, రెండోసారి నేను ఎక్స్ట్రా డైలాగులు కొట్టేవాడు. ఆ విధంగా కొంచెం అది బాగా పండడానికి వరికి ఊరియో పాసిపేట్ అయినట్టుగా ఎక్స్ట్రా డైలాగులతో సరదాగా చేసేవాళ్ళం. ఆ నాటకం నాకు అఖండమైన పేరు వచ్చింది భవానీ వలన నాకు వచ్చింది. మరి మా ప్రేక్షకుల కోసం ఆ పాత్ర నుంచి ఒక పద్యాన్ని సార్. ఆ బిళ్ళమంగళుడు నేను సహాధ్యాయులు ఆ జన్మలలో అతడే నేనే అతడు. ఆడిన ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క బాట మాటాడినా ఒక్క మాట నిశలందు పరుండిన ఒక్క చోట ఈ
జాడ నొడళ్ళు వేరైన సంతతమాత్మలు వేరుగాక. చింతామణి మాతోడి వయస్సు ఈర్ష్యగొనా తోచితిమి ఇరువురము ఒక్క రూపునన్. సార్ చాలా బాగుంది. మరి కొత్త రాగంతో మామూలుగా ఊకదంపుడు రాగాలు కాకుండా కొత్త రాగంతో మీరు మా ప్రేక్షకులకి ఆ పద్యాన్ని చదివారు. మరి మీకు నచ్చినటువంటి బిల్వమంగళుడు ఎవరంటారు? నాకు నచ్చిన బిళ్ళమోడు నేను చూసిన వాళ్ళల్లో మొదట్లో చిన్న వయసులో ఉన్నప్పుడు అండి, నాకు 20 ఏళ్ల వయసులో డాక్టర్ డి చంద్రమ్మ గారు అని ఉండేవారు. చంద్రం అద్భుతమైన క్యారెక్టర్ చేసేవాడు అండి. ఆయనతో నేను నటించే అవకాశం నాకు కలగలేదు కానండి, ఆయన నాటకాలు చాలా చూశాను. అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత కాలంలో మన కర్నూలులో ఉన్నారు చూడండి బీసీ కృష్ణ గారు, ఆయన చూశాను. తర్వాత ఆయనతో కూడా నాకు నటించే అవకాశం కూడా కలిగింది. నాకు బీసీ కృష్ణ బిళ్ళమంగళ్ళు, నేను భవానీ శంకరుడు వేసేవన్నమాట. లేదు సార్ ఈ మధ్య అంటే ఎందుకంటే నాకు కర్నూలు పోయినప్పుడు ఆ ఇంటికి పోయేవాడిని. పాపం చనిపోయారని తెలిసింది నాకు. నాకు మంచి మిత్రుడు కూడా. తర్వాత అప్పుడప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడేవారు. అంటే మేము మాట్లాడేది ఏం సాహిత్యం గురించి మాట్లాడేవాడు. నన్ను అడుగుతుండేవాడు సాహిత్యం గురించి, ఈ చింతామణి ఈ క్యారెక్టర్లు ఏమిటాయి అని చెప్తుండేవాడిని. అలా కొన్ని గంటలు కూడా జరిగిపోయిన రోజులు ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా చెప్పినారు సార్. మీ పేరు చెప్పారు. నేను వారి ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను అనమాట. కర్నూలుకు వెళ్తే ఖచ్చితంగా వెళ్తాను. మీ పేరు చెప్పారు ఆయన. కొట్టే వెంకటాచార్యులు గారు ఉన్నారు, కలవండి అంజనప్ప గారు అంటారు. అంత పెద్ద ఆయన కూడా. ఆ విధంగా నేను వారితో కూడా నాకు స్నేహం ఉంది, చేశాను. తర్వాత ఎవరికి రాకపోయినా నేను మీకు వస్తానే పెట్టుకోండి, నాటకం పెట్టుకోండి చారి గారు అన్నాడు. నేను మానేశానని కొన్ని పాపం ఆయనకు వచ్చిన కష్టాలు కొన్ని చెప్పాడు. పర్సనల్గా అవన్నీ బయట చెప్పుకునే కాదు, నాకు చెప్పాడు. ఇలా జరిగింది, ఇలా జరిగింది. కొంతమంది పబ్లిసిటీ చేశారు, చచ్చిపోయాడని కూడా చెప్పారట కొంతమంది తోటి నటులు. అవన్నీ చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పి, అందుకే నేను ఎక్కడికి పోవడం లేదు. కానీ చారి గారు మీరు నాటకం పెట్టుకుంటే నేను మాత్రం వచ్చి బిళ్ళమంగళ్ళు వేస్తాను, నాకు ఏమి ఇవ్వద్దు, ఛార్జీలు ఇవ్వండి చాలని కూడా చెప్పాడు మహానుభావుడు. అంత అభిమానంగా ఉండేవాడు. అంతకంటే స్నేహధర్మం అంతకంటే ఆ మహానుభావుడు. తర్వాత ఆయన పెడదాం అనుకున్నప్పుడు తర్వాత పేపర్లో చూశాను, చనిపోయాడని పేపర్లో వచ్చింది చూశాను. అలా అయిందన్నమాట. అట్లా పెద్ద పెద్ద వాళ్ళలో నాకు బాగా పాండిత్యం సాంగత్యం కూడా కొంత ఉన్నదండి, బాగానే ఉన్నది. అలాగే నాకు ఏవి సుబ్బారావు గారితో పాండిత్యం. ఆ తర్వాత షణ్ముఖ ఆంజనేయరాజు గారు నన్ను ఎత్తి కౌలించుకున్నాడు. నేను దుర్యోధనుడు వేశాను, నేను సెంటర్ సెల్, ఆయన కృష్ణుడు వేశారు తెగలేగాని సభలో. ఎత్తి కౌలించుకున్నాడు అనమాట, ముద్దు పెట్టుకున్నాడు నన్ను నేను దుర్యోధనుడు వేసినందుకు. అలా సాటి నటులు, మహానుభావులైన నటులు, మామూలు నటులుగా వాళ్ళ దగ్గర ప్రశంస పొందితే అది మనకు పద్మశ్రీ కంటే గొప్ప విలువ అన్నమాట. అట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నడిచే. పేస్పాటి నరసింహమూర్తి గారితో వేశాను. నేను ఒక 3 రోజులు బొంబాయిలో ఆయన వచ్చాడు. నేను ఆ రోజు బిళ్ళమంగళ్ళలో భవానీ వేశాను. ఆయన చూడడానికి ప్రేక్షకుడుగా వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే అంతకుముందు రోజు ఆయన నాటకం ఉన్నది, ఆయన రాయవారు, ఆయన కృష్ణుడు ఉన్నాడు. నేను ఆ రోజు డ్రామా వేయలేదు. కాకపోతే బిళ్ళమంగళ్ళుగా
మా 5 పురుషోత్తర గారు నటించారండి. నేను భవానీగా కావాలని చూశాడనమాట. ఎంత డ్రామా అయిపోయేదాకా చూశాడు. ఆ రోజులో బొర్రసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చింతామణి వేశారు. అలా కొన్ని అద్భుతమైన అనుభూతులు నాకు భగవంతుడు సంప్రాప్తం చేశాడు అనమాట. అలా నాటకాలు, అట్లా పెద్ద వాళ్ళతో సాంగత్యము. తర్వాత నాకు సాహిత్యం తెలుసు కాబట్టి నాకు నేను క్యారెక్టర్ను మోల్డ్ చేసుకునేటువంటి స్థితి నాకు ఉందన్నమాట. అంటే క్యారెక్టర్ ఏమిటి? ఇప్పుడు భవానీ శంకరుడు పద్యం పడితే భవానీ శంకరుడు ఎట్లా అవుతాడు? ఎందరులే అరే వాడు ఏ స్థితిలో వచ్చాడంటే భవానీ శంకరుడు చింతామణి దగ్గరికి బయటకు వచ్చేసరికి వాడు దొడ్డిదారిని వచ్చింది, దొడ్డిదారిన వచ్చి సుబ్బిశెట్టి కనపడ్డాడు. వీడికి అప్పటికే డబ్బులు అయిపోయింది, దీపంలో నూనె ఆరిపోతుంది, అయిపోయింది, ఇంకా ఒత్తు వెలుగుతుంది. ఆ టైంలో అనుమానంగా దొడ్డి దూమ నుంచి వాడు వస్తుంటే సుబ్బిశెట్టి బయటకు వస్తే సంగీతం వస్తుందండి. మరి క్యారెక్టర్ చెప్పేవాళ్ళు ఈనాడు వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇది, ఈ నాటకంలో కవి ఇలా రాశాడు, ఈ విధంగా నటించమని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే పాండిత్యం సంబంధించింది అది. ఇప్పుడు సంగీతం అంటే ఇలాంటి మహానుభావులు ఉన్నారు చెప్తారు. పద్య నాటకానికి పద్యం ముఖ్యమా పాత్ర ముఖ్యమంటే పాత్ర ముఖ్యం. అర్థమైంది? ఈ పద్య నాటకాలు పుట్టిన మొదటి సంవత్సరం హార్మోనియం పెట్టకుండా పద్యాలు పాడేవాళ్ళు. ఆ తర్వాత సైడ్ వింగ్లో పెట్టి పాడారు. ఎప్పుడైతే టికెట్ నాటకం పెట్టారో అప్పుడు సైడ్ వింగ్లో నుంచి గుంటలో పెట్టేశారు. గుంటలో పెట్టి హాయిగా 6 మనుషులు సంగీత విద్వాంసులు వాళ్ళ ద్వారా నేర్చుకుందామని కాదు. వాడు 4 పడితే వీడు 4 ఉన్నారు, వీడు 4 పడితే వాడు 5 ఉన్నారు. ఏంది దరిద్రాలు? దానితో ఇప్పుడు వాడు పాడుతున్నాడు, పెద్దగా పడితే గొప్ప విషయం. ఈ మైకులు ఉన్నాయి, నీ ముఖంలో చూపించదంతా అది ఉండదు. ఇలా పెట్టుకుంటాడు. ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు ఏమిటి కదా, వచ్చినదా కోపము ఎంత ముఖో పట్టణ ముచ్చానివి, ఏ చండావుడు నమ్మని వాడు నిర్మూలమైపోవను హాస్యమైన కన్నా మాట. అదే వాచకము వేరు, వాచికం వేరు. వాచకాన్ని అనుభూతితో చెప్తే ఎప్పుడు అది వాచికం అవుతుంది. వాచకం సర్వవాంగ్మయం కాదు, వాచికం సర్వవాంగ్మయం. అంటే ఈ పూట పూర్తిగా ముస్తాబయ్యావు ఏమిటి కదా అనేదానికి ఈ ఫ్లాట్ ఫేస్, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు ఏమిటి కదా, తేడా లేదండి. అవునవును. వాచికం సర్వవాంగ్మయం. ఆ విధంగా క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఏమండి, ఒక వైద్యుడు ఉన్నాడండి, రోగి వస్తాడు, వాడిని అన్నీ అడుగుతాడు. ఎందుకని? అంతే కదా. అంటే కేసు హిస్టరీ తర్వాత తెలిసిన తర్వాతనే ట్రీట్మెంట్ పెట్టాలని. ఇది కూడా అంతే. ఆ క్యారెక్టర్ ఏమిటి, ఆ క్యారెక్టర్ యొక్క అనుభూతులు ఏమిటి, ఆ క్యారెక్టర్ హ్యాబిట్ ఎలా ఉంటాయి. ఆ సుబ్బిశెట్టి వచ్చాడండి, చూశాడు, వాడు బయటకు పడడం చూశాడు. భవానీ శంకరుడు ఎదురయ్యాడు. ఇప్పటికే శ్రీహరి వాడిని ఎల్లగొట్టాలని చెప్పేస్తే వాడు వెనక నుండి వచ్చాడు భవానీ శంకరుడు. అప్పుడు ఎంత దుర్మార్గం అండి, ఎంత నీచం అండి. వాడు వస్తా పాట పాడితే చింతమని డ్యాన్స్ చేస్తాయి. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉందండి, ఇంతకంటే దరిద్రం ఉందా? అంటే ప్రేక్షకులను అలరింపజేయాలా, వాళ్ళని 10 అంటే కొన్ని గంటల పాటు అక్కడ కూర్చోబెట్టాలంటే ఈ ప్రయోగం చేయక మంచి మాట అన్నారు. అంటే నీకు చేత కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ చేత కావాలి. అలరింప చెయ్యాలంటే ముఖ కవళికల మీద, అక్షరం మీద, భావం మీద, సాత్వికాభినయమే తీసురా, అవి మీకు రావు. దానికి ఎవడేం చేస్తాడు? దానికి అట్లానే కదా సార్, పద్యాలే పాడితే కూర్చోరయ్యా, వారికి లయతాళ. కరెక్ట్, మంచి మాట అన్నారు. ఇప్పుడు రికార్డ్ డాన్స్ వేస్తే మనకంటే డ్రామా కంటే ఎక్కువ మంది వస్తారు అని దాని కళా ప్రక్రియ అంటాం మనం. ఇది కూడా అంతే. ఎందుకు అసలు చింతామణి అనేది ఏమిటి? ఇప్పుడు నేను బొర్రసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూశానండి, చాలా అద్భుతంగా రిహార్సల్లో చేస్తున్నాం. నేను తాతల నాటి క్షేత్రంలో అన్న తర్వాత ఆయన తనకు కలిగినదెల్లా ధారపోసినట్టు పద్యం పాడాడు. నీకే 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 లోబడి ఉన్నాను నిజముగా నన్ను బోర్ నెట్టించాడు. తర్వాత మళ్ళీ డైలాగ్ అందుకుంటే కొంచెం ఆగణచారి గారని ఒక పావు గంట తర్వాత ఓర కూర్చొని ఆ కళ్ళు మొహం గడుక్కొని అప్పుడు వచ్చేవాడు. దానిని సాత్వికాభినయం అంటారు. అది లేకుండా ఏమి లాభం? ఇప్పుడు సంగీతం కావాలంటే సంగీత కచేరీ బాలమురళీకృష్ణ వాళ్ళ దగ్గర పోతే ఆయన హాయిగా గంట సేపు పడతాడు. బెంపులు అసలు కానీ నగుమోము ఆయన గంట సేపు పడతాడు. అది కాదు కదా. ఇక్కడ మనం అభినయం, వాచికం,
వాచికం ఉండాలి, ఆహార్యం. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటున్నావా లేవు, లేదు డ్రెస్ వేసుకోకుండా పద్యం పాడంటే ఆహార్యం ఉండాలి కదా. సాత్వికం, సత్వము. సత్వం అంటే మనస్సు, మనస్సులో నుంచి ఆ అనుభూతి బయటికి రావాలి. ఆ సత్వగుణం అంటారు. సాత్వికాభినయం అన్నిటికంటే గొప్ప అభినయం ఏంటంటే సాత్వికాభినయం. చతుర్విధ అభినయాల్లో సాత్వికాభినయం గొప్పది. శివం అన్నారు. సత్వం అంటే ఏంది? మనస్సు. మనస్సులోంచి బయటకు వచ్చినటువంటి ఆ అభినయం ఉందే అదే శివం అన్నాడు. శివం అంటే ఏంటి? శుభము. అంటే నీలో శివుడు ఉన్నాడని అర్థం. ఆ విధంగా ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా సార్. ఎవరు అంటే నాకు తెలిసింది ఒక ఆయన చెప్పాడు. నక్షత్రం కూడా వేశాడు పులిపాడు వెంకటేశ్వర్లు రాజమండ్రిలో. జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో అప్పుడు స్వాతంత్రం రాలేదు. ఈ రౌడీలు వచ్చి ముందు కూర్చునేవాళ్ళు. వాళ్ళకు టిక్కెట్లు ఫ్రీగా ఇవ్వకపోతే ఆ రోజు డ్రామా జరగదు. ఒకడు ఉన్నాడు పెద్ద రౌడీ రాజమండ్రిలో. వాడు ఇంత కత్తి కత్తి పుచ్చుకుని ఉంటుంది. బ్రిటిష్ వారి టైము అనేవాళ్ళు కదా వాడు. వాడు సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు. ఆ తర్వాత చంద్రమతి ఆ నక్షత్రుడు ఇద్దరు కూడా యుద్ధాంతర్యుద్ధం ఉందన్నమాట. నా డబ్బులు నాకు ఏమంటాం ఏముంది కదా. ఆ చంద్రమతి ఘర్షణ ఉంది కదా, నక్షత్రుడు ఘర్షణ వేస్తే వాడు లేచాడు, స్టేజ్ మీదకి వచ్చాడు. ఆ నక్షత్రుడిని పట్టుకున్నాడు, స్టేజ్ మీద పడేశాడు, కత్తి తీశాడు. ఈ అర్ధరాత్రి పూట ఆమె ఏమిస్తుంది రా డబ్బులు అని బూతులు తిట్టుకుంటూ కత్తి ఎత్తాడు. ఎత్తిన తర్వాత ఆడియన్స్ మొత్తం ఓని కేకలేశారు. ఇస్తే అప్పుడు గుర్తుకొచ్చేసి పోయాడు. ఇతను ఏం చేశాడు? నక్షత్రుడు పక్కింట్లో దాక్కున్నాడు. వీళ్ళందరూ అరగంట తర్వాత రారా బయటకు నేను దొరుకుతాడు. అలా ఒక గంట సేపు ప్రదర్శన అయిపోయింది. దీని నాటకం అందామా లేకపోతే మీ ఇష్టం ఆడియన్స్ ప్రకారం రాగలు దిద్దామంట? చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి. అంతే కదా సార్. సత్వం అంటే శివుడు. జనాల్లో రెస్పాన్స్ రావటం. శివత్వం అంటే ఆ వ్యక్తులు ఆయన ప్రేక్షకుడు ఆయనలో నుంచి నేను లాక్కోవాలి. నాలో నుంచి ఆయన ఏం లాక్కుంటాడు అంటే నాలో నుంచి ఆయన లాక్కోకూడదు, ఆయనలో నుంచి లాక్కోవాలి. ఏమిటి? వాళ్ళ హృదయాన్ని ఇటు పట్టుకోవాలంటే ఎట్లా? సాత్వికాభినయం, దానికి పద్య పఠనం, దానికి అద్భుతమైన సంగీతం. ఇలాంటి వాళ్ళ దగ్గర మేళవింపు చేస్తే ఇప్పుడు అన్నం చెప్పి ఒట్టి బియ్యం తింటామండి? అంతే కదా. కాదు, వండుకోవాలా, పచ్చనం చేసుకోవాలా, కూర కావాలా, కూరలు అన్ని మసాలాలు ఉండాలి. ఆ రెండు కలిపితే భోజనం, అప్పుడు భోజనము ఆరోగ్యప్రదం. ఇట్లా అన్ని ఇప్పుడు ఆంగికం, వాచికం, ఆహార్యం, ఈ మూడు ఉండే సాత్వికం. వాచికం ఎంత గొప్పదండి. అక్షరం ఇప్పుడు నేను బండారు రామారావు గారిని చూశానండి. ఆ ఒక్క అక్షరాన్ని అలా అనుభూతితో పలుకుతూ ఉంటే ఆడియన్స్ ఏడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను నా జన్మకు సార్థకత్వం నాటకం అంటే బండారు రామారావు హరిశ్చంద్ర చూడమేనండి. జన్మ సార్థకం అలా స్పిల్ డ్రాప్ సైలెన్స్ పడతే యవతవీవు రాలు కరుగన్ వాపోవచ్చున్నావు. నీ కొడుక యద్దానంగతిచ్చే చుట్టములు లేరే. అట్లా చెప్తూ ఉంటే ఆడియన్స్ ఏడిస్తే ఆ ఏడుపులో నేను కూడా ఉన్నా. సన్నివేశం అర్థమవుతుంది. అది రాగం ఏమంటారా? పడతీ యవతవి ఊరాలు కరు. ఏది అది? ఏమన్నా ఉంది అందులో? ఉప్పు కారం. సత్వం అదే ఈశ్వరుడు. సత్వం అంటే శివుడు, శివత్వం. శివత్వం అంటే అది ఈశ్వరుడు. నటుడు ఎందుకని అన్నారు, నటరాజస్వామి ఎందుకన్నారంటే ఆ ఈశ్వరుడు మనలో ఉంటే నా సత్వం వస్తుంది. చాలా సంతోషం సార్. ఎన్నో విషయాలు అంటే నాటకము అంటే నటించాలా అనేటువంటి భావనతో మీరు మీ యొక్క పిహెచ్డి ఆ తాత్పర్యాన్ని మా ప్రేక్షక జనాలకి, ముఖ్యంగా రాబోయేటువంటి నటీనటులకు తెలియజేశారు. అందుకే ముఖ్యంగా చెప్తానండి, మీరు నటించడం ఉన్నారే, నట్ అంటే అర్థం ఏంటి? నట్ అంటే అర్థమైంది చెప్పండి. టు మూవ్. టు మూవ్. ఓకే. డ్రామ్ అంటే అర్థమైంది. డ్రామ్ అంటే అర్థమైంది తెలుసా? డ్రామ్ అన్న కూడా టు మూవ్. డ్రామ్ అన్నా టు మూవ్. మరి బర్రెకు బాధిన గుందులా నిలబడి పద్యం పడతానంటే ఏమన్నా అర్థం ఉందంటే కరెక్టే సార్. నట్ అంటే టు మూవ్. మరి మా ప్రేక్షకుల కోసం
మీరు ఇంకొక పద్యాన్ని ఏదైనా ఒక ఘట్టం నుంచి పాడండి. తదుపరి మన సన్మానాల గురించి మాట్లాడదాం. అవురా, ఇది గణికయా లేక చక్కదాల కణికయా? మురువుగలేచులే అన్నటి మోక చిగిర్చిన మావిగున్నా ముమ్మరముగా మొగ్గదాల్చిన మల్లియా పోచిన జాజి పూయు విరిసిన తమ్మి పువ్వు నెరవిచ్చిన సంపగ పూల గుత్తి ఈ తరుణికి సాటి రావనగా తక్కిన వారి ప్రమేయమేటికి ఆ ఆ సార్, చాలా చక్కగా మంచి ఇంపైనటువంటి రాగంలో గాత్రంతో మా ప్రేక్షకులను అలరింపజేశారు. మరి చింతామణి నాటకం కేవలం ఒక హీరోకే పరిమితం అయిపోతుంది, దాని గురించి మీ స్పందన? ఒక హీరో అంటే ఎవరండి? యాక్చువల్గా అక్కడ మనకు ఎవరు, భవానీ శంకరుడే హీరో అయిపోయాడు. ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి విశ్లేషణ ఎక్కడ లేదండి. ఎందుకంటే బిల్వమంగళుడు పురాణ పురుషుడు, అతనే తర్వాత కాలం లీలాసుకుడుగా మారిపోయాడు. ఆయన యోగిగా మారిపోయి ఆయన లీలాసుకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన కవిగా కృష్ణ కర్ణామృతం రాశాడు. బెల్లోమంగళుడు ఆయన జీవిత చరిత్ర అది. చింతామణి నాటకంలో జీవిత చరిత్ర ఏంటంటే బెల్లోమంగళుడు కథానాయకుడే బెల్లోమంగళుడు. ఆ బెల్లోమంగళుడు మొదట్లో చాలా మంది నేను చూశానండి. ఈ బందా కనకలింగేశ్వరరావు వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బెల్లోమంగళం మీద పైకి వచ్చిన వాళ్ళు. ఒక సిఎస్ఆర్ భవానీ వేసాడు ఆ రోజుల్లో, మేము పుట్టక ముందు నుంచి సిఎస్ఆర్ ఆంజనేయ వేసేవాడు. ఆ తర్వాత కాలంలో ఏవి సుబ్బారావు బెల్లోమంగళం వేసాడు, పేస్పోర్ట్ నరసింహమూర్తి బెల్లోమంగళం వేసాడు, ఆయన భవానీ కూడా వేసేవారు. ఇలా ఒక్కొక్కరు ఆ నటులు ఉన్నారే, ఆ నటులు తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి పుస్తకంలో లేనంత తెచ్చి అంటుకట్టడానికి ఆ విధంగా తీసుకొచ్చి నాటకాన్ని సర్వనాశనం చేశారన్నమాట. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి 1/2 గంట సేపు అండి అతని పాత్ర, దాన్ని తెచ్చి 3 గంటలు చూపుతున్నారు. ఎక్కడ పోతుందండి అసలు మెసేజ్ ఏంది? మామూలుగా చింతామణి నాటకము పుస్తకం ప్రకారం ప్రదర్శిస్తే అది ఒక గ్రేట్ ట్రాజిక్ డ్రామా అనమాట. అందుకే ఆయన చింతామణి నాటకము శాంతరస ప్రధానము అన్నాడు ఆయన. అంటే చూసిన తర్వాత జీవితం మీద విరక్తి కలిగి శాంత స్వభావం ఏర్పడుతుంది అని ఆయన పాపం చెప్పాడు. శాంతరస ప్రధానమైనటువంటి ప్రకరణము అన్నాడు. ప్రకరణం అంటే నాటకం కాదు, నాటకం కంటే తక్కువది ప్రకరణం అని ఇన్ని ఆయన చెప్పుంటే మన వాళ్ళందరూ కూడా భవానీ హీరో. ఎట్లా అవుతారు భవానీ హీరో? నీళ్లు మోసుకునేవాడు, వాడు పనికి మాలినోడు, క్యారెక్టర్ చిచ్చోరు క్యారెక్టర్. ఆ రోజుల్లో కాళకూ నారాయణరావు గారు ఈ చింతామణి లాంటి వేశ్యల వల్ల చిక్కి పాడైపోయినటువంటి వాళ్ళు చివరికి ఏ దశకు వచ్చారో చూపించడానికి ఆ భవానీ క్యారెక్టర్ని పెట్టాడు. అలాగే సుబ్బిశెట్టి క్యారెక్టర్ ఆ రోజుల్లో శెట్టి ఉన్నాడు, కాళకూ నారాయణరావు గారు వాడిని చూసే రాశాడు సుబ్బిశెట్టి క్యారెక్టర్. ఇలా ఉన్నాయి. ఒక్క బెల్లమంగళం మాత్రం లీలాసుకుడుగా తర్వాత మారాడు. అతని క్యారెక్టరు, అతని పద్ధతి. ఇప్పుడు అది చూడండి, దాంట్లో ప్రకరణం అన్నాడు. ప్రకరణంలో ఎవడు హీరో ఉంటాడు అంటే ప్రకరణంలో విప్రుడు, వ్యాపారవేత్త,
అయినటువంటి వాడు కథానాయకుడుగా ఉండాలి. అందుకని బెల్లమంగళని వ్యాపారం అని చెప్పాడు. విప్రుడు బ్రాహ్మణుడు అతను, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండాలి ప్రకరణం అంటే ఈ కథానాయకుడుగా. ఆ విధంగా ఆయన ప్రకరణంలో చేస్తే ఎన్ని బాగొట్టి బిల్లమంగళని కష్టభరితం పద్యం పాడించి వాడు పోయిన తర్వాత ఇక భవాన్ని ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దుర్మార్గం అంటే అన్నం తింటూ ఆ అన్నం తింటూ ఆ గిన్నెలోని ఉమ్మేసి మళ్ళీ తిన్నామంటే ఎంత దరిద్రంగా ఉంటుందో అట్లా భవానీ క్యారెక్టర్ ఆ మనగాడు అంటే అది అంత దరిద్రం అన్నమాట. అంతకంటే ఏం లేదు. నాకు బాధ వేస్తుంది ఒక్కోసారి అట్లా అన్నమాట. అంటే బిల్వమంగుని ప్రదర్శన పక్కన పెట్టేసి కేవలము మన భవానీ శంకరుని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితులు. సరే భవానీ శంకర్ అంత ఎక్స్పోజ్ చేశాను, ఆ క్యారెక్టర్ చెప్పమని ఛాలెంజ్ చేస్తాను. నేను ఇస్తాను, నేను 10,000 ఇస్తాను. భవానీ శంకర్ క్యారెక్టర్ అని చెప్పమను, దాని ప్రకారం నటించమని. నేను ఒక్కడికి 10,000 ఇస్తాను. కాదు సార్, 4.5 పాడాడా 5.5 పాడాడా వాళ్ళ అనువాయుల ఆ ప్రేక్షాగారంలో నుండి వంశమాలు ఎంత కొట్టారు, తర్వాత ఈడు ఎంత పెట్టుబడి పెట్టాడు ఒకరికి డబ్బులు లేమని. ఇవన్నీ మాకు తెలియనేం కాదు, నేను చూశాను చాలా వరకు. అంటే అట్లా కూడా జరుగుతుంటాయి సార్, ఆనందంగా జరుగుతూ ఉంటాయి. నేను మీకు డబ్బులు ఇస్తాను, స్టేజ్ మీద కూర్చోమంటాను, డబ్బు నాదే. మిమ్మల్ని చూసి ఏ అమ్మాయి కూడా లేచి ఇంకొకటి వాడు ఇస్తాడు అనమాట. మీకు నష్టమే, నా పెట్టుబడికి నష్టమేముంది, నా పెట్టుబడి వచ్చా ఇంకెవడో ఇద్దరు ఏమైనా కొన్ని ఇప్పుడు చేపలు ఉన్నాయండి వలేస్తేవి అన్నట్టు తగులుతుంది. ఈ దరిద్రాల కంటే భవానీ క్యారెక్టర్ మెప్పించిన వాళ్ళు ఎవరు చూపించండి ఇప్పటికి. పద్యం పాటింది తప్ప అది కాదండి. వాడిని చూస్తే ఒకసారి అంటే నా గొప్పతనం కాదు సార్, పోయేవరు నా కొడక అన్నాడు ఒకడు. మరి ఏమన్నా బిళ్ళమ్మగళ్ళని తీసుకొచ్చాను, చింతామణి వచ్చింది, తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, తర్వాత ఉద్యానవనానికి పోతుంది కదా ఇక్కడ ముక్కగా ఉందని చెప్పి కదా. నేనేం చేయలేదు సార్. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంటే ఇటు చూసేవాడిని, ఏం మాట్లాడితే అటు చూసేవాడిని. ఇట్లా చూశాను. చూసిన తర్వాత ఆ చేయి పట్టుకొని బుర్రగారే అటు పట్టుకొని అక్కడ ముక్కగా ఉన్నది అంటే మా తోటలో ఎవరని తెసిపోతున్నా. ఇట్లా చూశాను, చూసంతే, నేనేమనలేదు. పోయేవరు నా కొడక అన్నాడు. వాడి కొడుకును కాదు నేను, కాకపోతే వాడికి ఆ అనుభూతి అట్లా వచ్చింది. ఇవేంటి కావాల్సింది, క్యారెక్టర్లో ఇమ్మర్స్. చాలా సంతోషం సార్, చాలా చక్కగా మీరు మా ప్రేక్షకులకు అసలైనటువంటి విషయాలు, ఏది ముందుకు పోతుంది, ఏది వెనుకబడిపోతుంది, మన నాటక రంగం యొక్క ఆశయం ఏంటి అనేది మీ మాటల ద్వారా మన ప్రేక్షకులు తెలియజేశారు. మరి నాటకాన్ని కాపాడుకోవాలంటే 3 ముక్కల్లో మీరు ఇచ్చేటటువంటి సలహాలు కళాకారులకి. నాటకాన్ని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం అండి. ప్రభుత్వాలు కొంచెం లక్షల రూపాయలు నాటకాన్ని వేసుకోమని ఇస్తున్నారు, కానీ వర్క్షాపులు లాంటివి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. వెరీ గుడ్. తర్వాత ప్రదర్శిస్తున్నటువంటి కొన్ని పాపులర్ డ్రామాల గురించి ఈ నట ఆసక్తులు ఉన్నారే, నటులు నట ఆసక్తులు ఉన్నారే, వాళ్ళకు చెప్పాలి. బిళ్ళమంగళుడు ఇలాంటి వాడు, కృష్ణుడు ఇలాంటి వాడు, దుర్యోధనుడు ఇలాంటి వాడు అని స్కాలర్ని పిలిపించి క్యారెక్టర్ మౌల్డింగ్ చేసి ఏర్పాటు చేయాలని. ఈనాడు పద్య నాటకానికి డైరెక్టర్ లేడు, సంగీత దర్శకులు ఇలాంటి వాళ్ళు దర్శకులు, వాళ్ళకి తెలిసిందే చెప్తారు. వాళ్ళు దీంట్లో మనగాడు, వాళ్ళ దగ్గర అది నేర్చుకోవాలి. డైరెక్టర్ దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలి, అభినయం నేర్చుకోవాలి. ఆ అభినయం తెలిసిన వాళ్ళంటే పాండిత్యం కావాలి, పద్య నాటకానికి పాండిత్యం ఉన్నవాడు కావాలి. ఆ పాండిత్యం ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు పోయి అవి నేర్చుకొని వాళ్ళ చేత చెప్పించుకొని నాటకాన్ని మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే సార్. అది ఇప్పుడు ఎవరు చేయడం లేదు. ప్రభుత్వం అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా, డబ్బులు ఇస్తూనే ఏముంది, పడక సీను ఆ ముగ్గురు దెబ్బ కొడతాడు, డబ్బు జోబులు వేసుకుని పోతాడు, అంతే అంతే. దానివల్ల ఏముంది అక్కడ, అలా కాదు. అంచేత ఇప్పుడు నాటకం అద్భుతమైనటువంటి నాటకం. మేము సార్ చిన్న అంటే అది ఉండకపోయిన తర్వాత పొద్దున 9:30 పరాపురం పెట్టి రాత్రి 7 గంటలకు ముగించాను చింతామణి నాటకం. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చింతామణి టిక్కెట్ పెట్టి త్యాగరాయగాన సభలో 1985 డిసెంబర్ 25. మరి ఎందుకున్నారు? మేము ఒక్క బూత్ మాట మాట్లాడలేదు. తర్వాత అందులో బుర్రా గారు బూత్ అంటే అసలు ఒప్పుకోడు అనమాట. ఆయన అసలు ఒప్పుకోడు. ఆయన బూత్ మాట మాట్లాడలేదు. ఒక్క మాట అవుట్ ఆఫ్ ది వే మేము రాలేదు. ఇప్పుడు మీరు అన్నారు నవ్వుతారు, ఆడియన్స్ అట్రాక్ట్ చేసుకోవాలి.
మీరు ఆయన ఒక్క బూత్ మాత్రం ఒప్పుకోడు. ఆయన డైరెక్షన్ కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. ఈ నాటకమే సీన్ బై సీన్ నాటకమే ఆడాము. రాత్రి 7 గంటలు చూసుకున్నామండి. మాకు అయితే వయసులో 30-32 ఏళ్ళ వయసులో అన్నం తిందామని అంటే ఆలోచన మాకు రాలే. అలాగే పాడేసాం. ఎవరో ఒక మహానుభావుడు తీసుకొచ్చి ఒక 10 దోశలు తెచ్చి అక్కడ పెట్టి ఆ దోశలు తిన్నాం. మొత్తం ఇది 9:30 నుంచి రాత్రి 7 దాకా. అంటే నాటకాన్ని కూర్చోబెట్టగలిగి ఉండాలి. కూర్చోబెట్టగలగంటే నటుల్లో దమ్ముండాలి, సబ్జెక్ట్ ఉండాలి. నిలబడిన తర్వాత అక్షరం ఎట్లా పలకాలి. చాలా మంది చూశానండి, అది బాధగా ఉంటుంది. 10 పద్యాలు నాకు 10 సెట్ చేశారు. ఇంకా డ్రామా వేయడమే. డైలాగులు వద్దా, క్యారెక్టర్ వద్దా, తర్వాత సీన్ ఏముంది, ముందు సీన్ ఏముంది తెలుదా, ఏం పనిలే. అట్లుంది పరిస్థితి. ఆ పరిస్థితి అలా ఉంది అనమాట. ఆ పోకడ మార్చుకోవాలంటారు. బాగా మారాలి. ఓకే. మరి మీకు వచ్చినటువంటి సన్మానాలు సత్కారాల గురించి? అవి చాలా ఉన్నాయండి. ఆ లిస్ట్ అంతా చాలా ఉంది. కాకపోతే నాకు ఇది సన్మానాలు చాలా ఉన్నాయండి. మా ఇంట్లో నేను ఒక రూమే కట్టించా. ఈ మొమెంటల్ కానీ రూమే కట్టించాను. మీరు బాగా సంతృప్తి పడినటువంటి ఒక సన్మానం గురించి తెలియజేయండి. నాకు వచ్చినటువంటి గుర్తింపు సన్మానాలు అంటే వెంటనే గుర్తురావడం లేదు. కాకపోతే విశాఖపట్నంలో 1-2 మార్లు మంచి సన్మానం జరిగింది. హైదరాబాద్లో కొన్ని సందర్భాల్లో నాకు బాగానే నాకు జరిగింది. తర్వాత ఒకటి ఉందండి, నేను ఎప్పుడు నా వ్యక్తిగతంగా చూసుకుంటే నేను ఎప్పుడు దిషణాహంకారం నాకు లేదు. దిషణాహంకారం అంటే నాకు పాండిత్యం వచ్చు అనేది నాకు తెలియదు. దిషణాహంకారం నాకు ఎప్పుడు లేదు. నేను ఎవరైనా పిలిస్తే ఆ నాటకం అంతా చూస్తాను. ఒక్కొక్కసారి పిల్లవాడి దగ్గర మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చూస్తాను ఈ క్యారెక్టర్ ఎలా చేస్తున్నాడు ఏ అబ్బాయి, ఏం అవన్నీ నేను గ్రహిస్తాను. యుక్తం చే బాలాదపి గ్రహీతవ్యం అన్నారు. మంచిదైతే చిన్నవాడు చెప్పిన వినమన్నారు. అది ఆ మనస్తత్వం నాకు మొదటి నుంచి కూడా. నేను ఎక్కడ ఎక్కువగా బోస్ చెప్పుకోను. నేను మహానటుడు నేను ఎప్పుడు చెప్పుకోను. నేను చెప్పుకోలేదు, నా వల్ల కాదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఉందో గ్రహించాలి. ఆ గ్రహించి మనం తెలుసుకోవాలి. మనం దాన్ని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు నటన అంటే లేదంటే చిల్లర కొట్టండి, అన్నీ తెచ్చుకోవాలి, ఏదైతే అవి తీసుకోవాలి. అట్లా అనమాట చిల్లర కొట్టు నటన. అప్పటికప్పుడు ఏడవాలి, అప్పటికప్పుడు నవ్వాలి, ఇవన్నీ కూడా చూడాలన్నమాట. ఒక ఆయన చింతామణి ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత నేను బిందె పట్టుకొని వచ్చాను. కావడి పట్టుకొని వచ్చాను. అట్లా చూసి చింతామణి ఏమిట్లు మారిపోయేవి అని అన్నాను. మీరును మారిపోయినారు కదా అంటే బొర్రా గారు. అక్కడ నా కన్నీళ్ళు వచ్చినా నేను తుడుచుకున్నా. కిందికి వచ్చిన తర్వాత ఒక మిత్రుడు అది బాగుంది అంటాడు. నిందపోతే 7 గంటల సేపు డ్రామా చూసావు కదా అంటే ఇది బాగుంది దానికి మనం ఏం ఎవడు ఇష్టం మాట. అంతకంటే గొప్ప సన్మానం ఏముంటుంది? అంతకంటే ఇంకే నాకు పద్మశ్రీ కావాలా అలా అన్నమాట. ఎందుకంటే ప్రేక్షకుడిని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అంశంలో మనం అతని హృదయాన్ని మన జోబులు వేసుకోవాలి. అతని హృదయాన్ని మన జోబులు వేసుకోవాలి అన్నమాట. అది నటుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే వాళ్ళు ఈశ్వరత్వం. నటుడు అంటే ఏమిటంటే ఈశ్వరుడు అండి. ఈ నటరాజస్వామి అంశ నటుడు అంటే అందరికీ రాదండి నటన. నాటకంలో నటుడు డ్రామా వేశాడు, వాడు పేరు తెచ్చుకున్నాడంటే వాడు కేవలము ఆ ఈశ్వరాంశం ఉంటేనే వస్తుంది. అలా అన్నమాట. క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకోవాలి. ఓకే సార్. అది ఆ మౌల్డింగ్ ఉంటే చాలు. చాలా సంతోషం. ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీతో డిస్కస్ చేస్తూ ఉంటే మరొక పిహెచ్డి చేయొచ్చు అనేటువంటి మాటలు పెద్దలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ ప్రశంసా పత్రాన్ని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య సలహాదారులు వివి రావు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. రండి సార్. మీ చేతుల మీదుగా మేడం కవర్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ.